వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బడి గంటలు మోగాయి. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ పాఠశాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆడుతూ పాడుతూ కాలం గడిపినటువంటి విద్యార్థులు మళ్ళీ ఒక బాధ్యతగా భుజాన పుస్తకాలు వేసుకొని పాఠశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3770 పాఠశాలలు ఉన్నాయి. అందులో 2,42,550 మంది విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లాలోని మర్కజీ పాఠశాలలో ఉన్నాము. విద్యార్థులకు కూడా ఇక్కడ టీచర్లు కూడా ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పాఠశాల కావడంతో ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు పాఠశాల మీద ఆసక్తి కలగడంతో పాటు ఇంటి దగ్గర కంటే పాఠశాలలో కూడా ఒక మంచి వాతావరణం ఉంటుందన్నటువంటి ఒక కాన్సెప్ట్తో పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రస్తుతానికి మర్కజీ స్కూల్లో మనం ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు కూడా ఒక ఎంతో సంతోషంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అడ్మిషన్స్ కూడా కొత్తగా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా టీచర్లు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా అడ్మిషన్స్ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొత్త విద్యార్థులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బడిబాట కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా అడ్మిషన్స్ కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మర్కజీ పాఠశాలలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి మనం మేడం అడుగుదాము. నమస్తే మేడం. ఇప్పటి వరకు ఇక్కడ మర్కజీ పాఠశాల అంటేనే నో అడ్మిషన్ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ విద్యార్థులు కూడా ఇక్కడికి రావాలంటే కూడా రెఫరెన్స్లు చేసేటువంటి స్థాయి కనిపిస్తుంది. ఎట్లుందమ్మా ఇక్కడ? ఇక్కడికి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. మన ప్రైమరీ స్కూల్లో పిల్లలు కూడా ఇక్కడికే వస్తున్నారు. వేరే పిల్లలు కూడా చాలామంది ఇక్కడ రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ స్టడీ బాగుంది, రిజల్ట్ కూడా బాగుంది, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, మరియు ఎన్సిసి ఉంది, ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఇలా ఈ పాఠశాలకి గొప్ప చరిత్ర కూడా ఉంది. అందువల్ల ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఒక ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పాఠశాలలో కూడా ఇక్కడ చాలా వరకు పేరెంట్స్ కూడా ఎంతో ఎంథ్యూజియాజంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి అడ్మిషన్స్ కోసం కూడా సిద్ధంగా ఉన్నారు, అడ్మిషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం. నమస్తే సార్. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు రావాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ మర్కజీ స్కూల్ రావాలంటే కూడా పేరెంట్స్ కూడా ఉత్సాహంగా ఒక రెఫరెన్స్ కూడా ఉపయోగించేటువంటి స్థాయి ఎట్లా ఉంది సార్ ఇక్కడ? ఈ ప్రభుత్వ మర్కజీ పాఠశాలకి చాలా ఘనమైన చరిత్ర ఉందండి. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ పాఠశాల చదువుకొని కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నెముక ఉన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా దేశవ్యాప్తంగా ప్రచారం పొంది ఉన్నారు. అటువంటి మేధావుల్ని బయట సమాజంలో ఉన్నటువంటి పాఠశాలకి అటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఈ పాఠశాలలో చదువుకోవడానికి చదివించడానికి తల్లిదండ్రులు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని మేము ఈరోజు మా స్కూల్ యొక్క రిజల్ట్ కూడా చూస్తే లాస్ట్ ఇయర్ 94% రిజల్ట్ ఉంది. 10th క్లాస్ హైయెస్ట్ వచ్చేసి 547 మార్క్స్. అట్లాగే 500+ పైన కూడా దాదాపు 10 మంది దాకా పిల్లలు ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ 3 సెక్షన్లు 10th ఏబీసీ 3 సెక్షన్లు 150 మంది 150 మంది పిల్లలు పరీక్షలు రాస్తే 143 పాస్ అయ్యారు. సో అటువంటి రిజల్ట్ ఉంది కాబట్టి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అడ్మిషన్స్ డైరెక్ట్ వేరే క్లాసులు తీసుకుంటున్నారా లేకపోతే మొదటి నుండి తీసుకుంటున్నారా సార్? ఏ తరగతిలో వచ్చినా తీసుకుంటారా? ఎక్సెప్ట్ 10th క్లాస్, 6th to 9th క్లాస్ ఆల్మోస్ట్ అన్ని క్లాసులకు అడ్మిషన్ తీసుకుంటాం. 9th 10th మాత్రం కాస్త పరిశీలించి తప్పనిసరి అయితే తీసుకుంటాం. 10thలో కానీ 9thలో కానీ 8thలో కానీ 3 సెక్షన్లు ఇప్పటికే ఉన్నాయి. బట్ అడ్మిషన్స్ లేనట్టే. అయినా సరే వాళ్ళు వస్తే కనుక అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చూస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ మర్కజీ స్కూల్కి వచ్చేసరికి కూడా టీచర్స్ అలాగే పేరెంట్స్ ఒక సమన్వయం అయితే వీళ్ళలో కనిపిస్తుంది. ఆ సమన్వయం అనేది ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ జీవి రావు సార్ గారు మనతో ఉన్న ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మర్కజీ స్కూల్ అనగానే ఒక ప్రెస్టీజియస్గా పేరెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా చాలా ఆసక్తిగా అనేక విషయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మీ ఎఫర్ట్ ఏందనేది కూడా ఇందులో మాకు కనిపిస్తుంది సార్. మీ నిజాయితీ, మీ నిబద్ధత అనేది, పిల్లల ఆలోచన విధానము. మీరు దాదాపు 500 మార్కులకు పైన సాధించినటువంటి విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారంటే ఆలోచించవచ్చు. ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? అందరికీ నమస్కారం. మర్కజీ పాఠశాలకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారితో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ఈ బడిలో చదువుకొని ఈరోజు ఉన్నారు. దానికి తగ్గట్లుగా ఈ పాఠశాల యొక్క ప్రతిష్టని ఎక్కడా దిగజార్చకుండా దాన్ని నిలబెట్టడానికి, కాపాడడానికి మేము ఇక్కడ ఉన్న పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నాం. స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న కారణంగా బాధ్యత మా మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మేము నిరంతరము ప్రతి పిల్లవాడి మీద వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని చదువు ఒక్కటే ప్రాధాన్యత ఇవ్వకుండా
వాడికి వ్యక్తిగత విషయాలలో కూడా సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ పిల్లలకి చేరువైతే అప్పుడు మేము చెప్పేది వాళ్ళకి మంచిగా అర్థమవుతుందనే భావంతో ఆ పద్ధతిలో వెళ్తున్నాం. దాని ఫలితం మాకు ఎట్లా కనబడుతున్నదంటే ఈ పాఠశాల నుంచి ఏ కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మా పిల్లలు ప్రైజులు సాధిస్తారు. చదువు పరంగా కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ 151 మంది పరీక్ష రాస్తే 142 మంది పాస్ అయ్యారు. అందులో 85 మందికి 400 కంటే ఎక్కువ మార్కులు వచ్చి సాధించిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి సంవత్సరం ఇంతే ఉంటుంది. దీనికి కారణం ఏంది అని అంటే పిల్లలను కూడా చదువు పట్ల ఆసక్తి కలుగుతూ ఉన్నది. కలిగే లెక్క మేము చెప్తా ఉన్నాము. మా ఉపాధ్యాయులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా కొంచెం మార్పు వచ్చింది. బడికి రావాలి, మా పిల్లగాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడాలి అనేది మొదలైంది. గత సంవత్సరాలతో పోలిస్తే పోయిన సంవత్సరం తల్లిదండ్రులు ఆ రకంగా బడికి ఎక్కువ సార్లు వచ్చి ఉన్నారు. దాని ప్రభావం కూడా బాగా ఉన్నది. ఇక మేము కూడా మా పాఠశాల తరపున ప్రతి టీచర్కి ఒక 10 నుంచి 15 మంది పిల్లల్ని దత్తత ఇచ్చేస్తాము. రోజు ఉదయం 5 గంటలకే వాళ్ళు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. లేచి చదువుకోమని చెప్తారు. చదువుతున్నట్లుగా ఫోటో చూసి పెట్టమంటారు. ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి వాళ్ళు ఫోన్ మాట్లాడి నిద్రపోయే అవకాశం ఉంది కాబట్టి 10 నిమిషాల తర్వాత పావుగంట తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి ఫోటోలు పెట్టాలని, చేసి చదువుతున్నానని, బడికి వచ్చినాక నేను ఇది చదివినని చూపించాలని ఇట్లాంటివి చేస్తూ ఉన్నాం గత సంవత్సరం నుంచి. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులను అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి ఏర్పడతా ఉన్నది. సార్ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో కొద్దిగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఎక్కువ డెవలప్ చేసుకుంటూ పిల్లల ఫీజుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం. కానీ ఇక్కడ ఎట్లాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి పిల్లల అంటే మీ జీవితాన్ని మీ పిల్లల జీవితాన్ని ఎంత ఆలోచిస్తుంటారో ఈ స్కూల్లో చదివేటానికి అందరి పిల్లల మీద అంత దృష్టి పెడుతున్నట్టుగా మీ యొక్క నియమబద్ధ సమయ పాలన అనేది మాకు అర్థమవుతున్నది సార్. ఇక్కడ కొంతమంది కూడా ఎందుకంటే పూర్తిగా వాష్రూమ్స్ అవి ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇక్కడ ఏమన్నా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల కొన్ని సమస్యలు అంటున్నారు. మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఒకవేళ ఉంటే ప్రభుత్వాలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఎందుకంటే ఇంత గొప్ప స్కూళ్లను ఇక్కడ మనం తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీదనే ఉంటుంది కాబట్టి ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తే ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు కూడా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఇది ఒక స్కూల్ అద్దం పడుతుందన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ ఇక్కడ వసతుల మీద? వసతుల పరంగా కనీస వసతులు అయితే ఉన్నాయి. కాకపోతే కొద్దిపాటి అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది. ఎట్లా అంటే టాయిలెట్స్ ఇక్కడ 700 మంది హై స్కూల్లో కానీ 350 మంది ప్రైమరీ స్కూల్లో కానీ చదువుతున్నారు. సుమారుగా 1000 మంది పైగా. కానీ ఇంతమందికి సరిపోను టాయిలెట్స్ అవకాశం లేదు. ప్రభుత్వం కట్టాలని అవి నిర్మించాలని ప్రయత్నం చేసినా స్థలం లేదు ఇక్కడ. సో అది ప్రధానమైన సమస్య. ఆ స్థలం లేకపోవడం అనేదే ఇది అభివృద్ధికి అవకాశం లేని పరిస్థితులలో ఉన్నది. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు సార్? దీనికి మళ్ళీ అదనంగా దీని మీద ఇంకొక స్టేర్ కేస్ వేయాలి తప్ప ప్లేస్ అయితే లేదు కాబట్టి మరి అంతవరకు వేస్తే పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ అంతవరకు ఎక్కలేస్తారా దిగలేస్తారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకము. కాబట్టి దీనిలో ఉన్న ప్రాథమిక పాఠశాలని హై స్కూల్ రెండింటిని స్ప్లిట్ చేసి వేరు చేసి ఒక పాఠశాలను ప్రాథమిక పాఠశాలకి దగ్గరలో ఉన్న మరో ప్రాంగణంలోకి కనుక మెర్జ్ చేయగలిగితే అప్పుడు హై స్కూల్ వరకు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో సరిపోతుంది. ఇక్కడ ప్రధానంగా ఒకే క్యాంపస్లో ఉన్న స్కూళ్ళల్లోనే ఎక్కువ ఈ సమస్యలు ఉన్నాయి. ఒక క్యాంపస్కి ఒక స్కూలే ఉంటే అది అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ వసతుల పరంగా కానీ ఏ ఇబ్బంది ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సార్ కొన్ని స్కూళ్ళల్లో ఇక్కడ ఏంటంటే పిల్లలు తక్కువగా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు ఉండడం మెర్జీ చేసేటువంటి అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి గ్రామీణ వాతావరణంలో. మరి ఎందుకు సిటీలోకి వచ్చేసరికి ఇట్లాంటివి ఇక్కడ మెర్జ్ అంటే వేరే దగ్గర ఎందుకు పెట్టట్లేదు అనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ పిల్లలు లేకనేమో మెర్జ్ చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు ఎక్కువ అయిపోయినాక కూడా మరి ఎందుకు ఇనిషియేషన్ తీసుకోలేకపోతున్నారు? అంటే ప్రభుత్వాల దృష్టిలో లేకనా, చెప్పేవాళ్ళు లేకనా? ఇవి వ్యవస్థాపరంగా పాలసీ మ్యాటర్స్. కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాలి. అక్కడ కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్స్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిలో పరంగా దీనికంటే ప్రధానమైన అంశాలు చాలా ఉండటం వలన ఇది కొంచెం వెనకబడుతున్నది కావచ్చు. కానీ మనసు పెట్టి చేయదలుచుకుంటే మాత్రం పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని పాఠశాలలను మెర్జ్ చేసేదానికి అవకాశం ఉంది, చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత ఒక్కొక్క పిల్లాడి మీద ఇంత కాన్సన్ట్రేషన్ మీరు చేస్తున్నప్పుడు ఒక విద్యాశాఖకు సంబంధించి కూడా అధికారులు కూడా ప్రతిదీ కాన్సన్ట్రేషన్ పెట్టి స్పాంటేనియస్ డెసిషన్ తీసుకునే విధంగా కూడా కొన్ని అక్కడ స్థానిక అధికారులకు కూడా అధికారాలు ఇస్తే ఇంకా బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుంది. ఇది అంటే అధికార వికేంద్రీకరణ చాలా మంచిదే, కానీ వాటి వల్ల కొంత స్వార్థపరంగానో అవినీతి పరంగా కూడా జరిగేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సరే, అది ఎక్కడైనా ఉండొచ్చు కానీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి.
మరి ఆ ఉద్దేశంలో అది అందరికీ సాధ్యం కాదు. ఆ కింది స్థాయి దాకా వికేంద్రీకరణ చేయడం అనేది సాధ్యం కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ లేని విధంగా ఇక్కడ ఒక మంచి వాతావరణం అయితే ఉంది. నగరం నడిబొడ్డున ఉంది. ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమకర్త, సిద్ధాంతకర్త లాంటి వ్యక్తులు ఉన్నటువంటి చదివినటువంటి పాఠశాల. అట్లాంటి ఇన్స్పిరేషన్తో కూడా ఎంతోమంది వస్తున్నారు. ఇక్కడ 500కు పైగా ర్యాంకులు సాధించడం అంటే ప్రభుత్వ పాఠశాలలో మామూలు విషయం కాదు. అట్లాంటిది అంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 5 గంటల నుండే ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తున్నటువంటి సూచనలు కూడా ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి మంచి ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల కూడా, ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కూడా విద్యార్థులు అలాగే టీచర్లు కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ప్రైమరీ స్కూల్ అలాగే హై స్కూల్ ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ర్యాంకులు వస్తున్న కొద్దీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ 1000 మందికి పైగా విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతుండడం కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే అని చెప్పి అంటున్నారు. దీంట్లో ఇక్కడ ప్రైమరీ స్కూల్ని అలాగే హై స్కూల్ని రెండు వేరు చేయగలిగి ఒకే క్యాంపస్లో ఇక్కడ హై స్కూల్ని నిర్వహించగలిగితే ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే అన్ని రకాలుగా మానసికంగా విద్యార్థుల్ని సంసిద్ధులను చేసుకుంటూ ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు నడిపిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉండడం అనేది ప్రభుత్వ పాఠశాలకు ఒక వరం లాంటిది. అట్లాంటి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలంటే మాత్రం మెరుగైనటువంటి వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.